చాలామంది మనం ఆపదలో ఆదుకున్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆళ్ళు తిట్టినా ఒక మాట అన్నా ఎప్పుడూ మనం బాధపడకూడదండి. ఎందుకంటే రేపు పొద్దున మనకు సాయం చేసినోడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగని తిట్టాడని మనం అసలు కోపం పడకూడదండి. ఎందుకంటే రేపు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని మనం మోసం చేయకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగని నా ఇన్స్టాగ్రామ్‌లోని, నా యూట్యూబ్ ఛానల్‌లోని నా సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఒక మాటండి. ఆహ్, వెళ్ళిపోయిన కాలం, పోయిన ప్రాణం తిరిగి రాదండి. ఒకసారి గమనించండి. ఈ రోజులు ఉన్నంత సేపు మనం కష్టపడి సంపాదించుకోవాలండి. ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడకూడదు. ఇలాగని చాలామంది వ్యవసాయంలో నష్టపోయినోళ్ళు ఉన్నారు. గేదెల్లో నష్టపోయినోళ్ళు ఉన్నారు. ఇలాగే ఇబ్బందులు పడతా ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ భగవంతుడు ఎప్పుడూ మనస్ఫూర్తిగా చూస్తాడండి. ఎప్పుడూ మంచికి వెళ్ళండి, చెడుకి ఎదురు వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ మనం సాయం చేసినోళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే అవతల వ్యక్తి సాయం చేయకపోయినా కానీ ఎప్పుడు ఎవరిని చీప్‌గా చూడకూడదండి. అదో ఒకటి గమనించుకోండి. అన్నం పెట్టినోడిని ఆపలా ఆదుకున్నవాడిని ఎప్పుడు మర్చిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగని మన మీద ఎన్నో ఉన్నాయి లేనివి ఎన్నో అంటారండి. అలాంటివి పట్టించుకోకూడదండి. రోడ్డు మీద దుమ్ములాంటివి దులిపేసుకుంటా పోవాలి. దేవుడు అన్నవాడు ఉంటే ఎప్పటికప్పుడు మనకు సక్సెస్ అవుదామని చూస్తాడు. నన్ను కూడా చాలామంది యూట్యూబ్ చేస్తున్నానని చాలామంది ఎకారింటున్నారు. ఎకారించినా కూడా నేను యూట్యూబ్ మాననండి. ఎందుకంటే మీరు ఎన్ని తిట్టినా కూడా నా దీవెనలే. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడి నుంచి ప్రతి ఒక్కరు ఎకారించిన వాళ్ళే తప్ప ఎవరు సక్సెస్ అవుతామని అనలేదు. అనరండి. ఎందుకంటే మనం చేస్తుంటే ఆళ్ళకి మరి ఎకారించి టైప్‌లో చూస్తున్నారు చాలామంది.